నీ విషయంలో దేవుని సంకల్పం ఉన్నది. యేసుక్రీస్తు విషయంలో నరులందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును సిలువలో కార్చుటైతే, పౌలు కొరకు అన్య జనులకు అపోస్తలుడుగా రాజుల ఎదుట కనుల ఎదుట దేవుని నామమును బట్టి ఆయన హింసించబడుటకు కొట్టబడుటకు దేవుని సాధనముగా పరలోకమందున్న తండ్రి పౌలు ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక నీ ఎడల కూడా ఆయనకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీకు అర్థం కావాలన్నా, ఆ ప్రణాళికలోనికి నువ్వు ప్రవేశించాలన్నా, రక్షణ ఎంత విలువైనదో, దాని వెనుక నువ్వు పొందబోతున్న ఘనత ఎంత గొప్పదో, దేవుని స్వరూపంలోనికి వెళ్ళడానికి నీకున్న ఆశ, వీటన్నిటిని బట్టి నువ్వు తప్పక నడిపించబడాలని, అలాగున నీ రక్షణ విషయంలో, అది ఇతరులకు చూపించే విషయంలో, నీ ప్రవర్తన అంతటి విషయంలో నీవు పరిశుద్ధముగా జీవించాలనే సత్యము ఈ వాక్యములో దాగి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లల, క్రైస్తవ్యం అంటే విని వెళ్ళిపోయేది కాదు, బాధ్యత లేనిది కాదు, అదేదో సౌకర్యవంతమైన విధానములో కొనసాగడానికి కాదు. దేవుని ప్రణాళికలో నీవు నిలబడుట కొరకు